ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇండియా ఓడిపోయినా ఇండియా ఫైటింగ్ స్పిరిట్ మాత్రం చాలా బాగుంది. హ్యాపీగా అనేయచ్చు, ఏం ఆడారు, సీనియర్ ప్లేయర్స్ ఉండుంటే బెటర్గా ఉండేది, ఏం బౌలింగ్ చేశారు, 371 కొట్టనించారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ కనిపించినా కూడా అంత ఈజీ చేయలేదు ఇంగ్లాండ్కి. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత స్కోర్ రావడం, దేర్ వర్ కొలాప్సెస్, దేర్ వర్ డిఫికల్టీస్ కాదనట్లా, బట్ ది వే దే ఫాట్ డెఫినెట్లీ అంత ఈజీగా ఈ సిరీస్ అనేది ఇంగ్లాండ్కి ఇచ్చేయం, మేము ఫైట్ చేస్తాం, మేము గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని ఒక కాన్ఫిడెన్స్ ఆ టీంలో కనిపించింది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ టీంలో కనిపించడం మాత్రమే కాదు, ఆ అమలుపరిచే విధానంలో కూడా టీమిండియా హ్యాస్ డన్ రియలీ వెల్. మనకి బౌలింగ్ దగ్గర నుంచి ప్రాపర్ సపోర్ట్ అనేది మిస్ అయిందా, జస్ప్రీత్ బుమ్రాకి ఫస్ట్ ఇన్నింగ్స్లో అనిపించింది, సెకండ్ ఇన్నింగ్స్లో ఏమైంది, ఎందుకు ఇలా పేలవంగా బౌలింగ్ చేశారనే క్వశ్చన్స్ రావచ్చు. బట్ ఓవరాల్ ఫైటింగ్ స్పిరిట్ చూస్తే కనుక మనం ఎక్కడ కూడా ఇండియా దాసవం అనింది, ఇండియా హ్యాండ్సప్ చేసింది, ఇండియా త్రూ ఇన్ ద టవల్ ఇలాంటి మాటలు మాట్లాడడానికి అసలు వీలే లేదు. దేర్ హ్యావ్ బీన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్. ఇట్స్ అ టీమ్ ఇన్ ట్రాన్సిషన్. చాలామంది అనొచ్చు, ఒకళ్ళకి 8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకళ్ళు 7 ఏళ్ళ నుంచి ఆడుతున్నారు, ఒకళ్ళు 10 ఏళ్ళ నుంచి ఆడుతున్నారు, వాట్ ఈస్ దిస్ టీమ్ ఇన్ ట్రాన్సిషన్ ఏంటి అని చెప్పేసి. బ్యాటింగ్లో డెఫినెట్లీ టీమ్ ఈజ్ ఇన్ ట్రాన్సిషన్. బౌలింగ్లో కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక పీక్ షమి, పీక్ ఇషాంత్, పీక్ ఉమేష్ లాంటి వాళ్ళు లేరు. అండ్ బుమ్రా వర్క్లోడ్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో కాంబినేషన్ కుదురుకోవడానికి టైం పడుతుంది. లెట్స్ హావ్ ఫెయిత్. ఇంకా 4 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. ముందు కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇండియా కెన్ స్టిల్ విన్ 2 టెస్ట్ మ్యాచెస్ అన్న నా స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఉంది. చూద్దాం అది ఎక్కడి వరకు వెళ్తుంది, ఏంటి పరిస్థితి అనేది. లెట్స్ చీర్ ఫర్ ఇండియా.